హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో రాగి సంగటి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారనమాట, అక్క రాగి సంగటి ఎలా చేయాలో చూపిండి అని. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే ఈ గ్లాస్తో నేనైతే రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో రైస్ తీసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి అందులో సరిపడా వాటర్ పోసేసాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి రుచికి సరిపడా మనకు ఉప్పేసి నేనైతే పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈలోపు మనం రాగి పిండి కలుపుకుందాం. 1 గ్లాస్ రైస్కి వచ్చి నేను 1.5 గ్లాస్ వరకు రాగి పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి మనం కలుపుకుందాం. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మనం 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా రాగి పిండి, దీనికి మనకు 3 గ్లాసుల వరకు వాటర్ పడితే నేనైతే 2 గ్లాసులు పోసాను. మళ్ళీ ఇంకో గ్లాస్ కూడా పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను ఇంకో గ్లాస్ కూడా వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడకాలి మనకి, ఇంకొంచెం మెత్తబడితే రైస్ అనేది బాగుండిద్ది. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేసి ఇంకొంచెం ఉడకనిద్దాం. చూడండి, మనకైతే రైస్ బాగా ఉడికిపోయింది మెత్తగా. ఈ విధంగా ఉంటే మనకు రైస్ సరిపోయిద్ది. వాటర్ కూడా మనం పోసిన సరిగ్గా సరిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మనం రాగిపిండి, అది కూడా ఈ రైస్లో వేసి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవడం. ఇంకా మనం ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇలా చేసుకోవడం వల్ల మనకి ఉండలు కట్టకుండా నీట్గా అనేది రాగి సంగటి వచ్చింది. అదే మనకు అలవాటైపోతే మన రైస్లోనే రాగి పిండి వేసేసి ఆ తర్వాత ఇలా కలుపుకుంటే ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు బాగుండిద్ది. కానీ ఫస్ట్ టైం ఇలా చేసుకుంటేనే బాగా వచ్చింది అనమాట. మీరు ఫస్ట్ టైం చేసినా నీట్గా రావాలి, అందరూ బాగుండిద్ది అని చెప్పుకోవాలంటే, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలాగే చేయాలి. చూడండి, కొంచెం గిట్టు పడింది, అలాగే కలర్ కూడా చేంజ్ అయిందనమాట. ఇంకా మనకు రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెకి అయితే నేను ఆయిల్ వేస్తున్నాను. మనం అతుక్కోకుండా ఇలా ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఇందులో రాగి సంగటి తీసుకుని మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుందాం. వేడిగా ఉంది కదా, మనం చేత్తో చేసుకోలేం కాబట్టి ఇలా అయితే వేస్తున్నాను అనమాట నేను. ఇంకా కొంచెం చల్లారాలి, వేడిగానే ఉంది. చూడండి, ఈ విధంగా అయితే చేసుకొని మనం ఇందులో వేడి రాగి సంగటిలో నెయ్యి వేసేసుకొని చేపల పులుసు తింటే సూపర్గా ఉండిద్ది. చేపల పులుసు అనే కాదు, నాటుకోడి పులుసు అయినా, పచ్చి పులుసు అయినా, వంకాయ బజ్జీ అయినా చాలా బాగుండిద్ది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.